సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో 25వ తారీఖున జరగనున్న మహాజాబ్ మేళా స్థలాన్ని పరిశీలించి మఠంపల్లి పోలీస్ స్టేషన్లో పోలీస్ వెహికల్ పార్కింగ్ స్థలాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ నరసింహ. అనంతరం పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసి రికార్డు పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 25వ తారీఖున జరగనున్న జాబ్ మేళా కార్యక్రమానికి ప్రతి యువత తరలివచ్చి ఉపాధి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతుందని అన్నారు. సుమారు 20,000 మంది తరలివచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఎంతమంది వచ్చినా కానీ పార్కింగ్ కి ఎటువంటి ఇబ్బంది జరగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా చూసేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సుమారు 150 కంపెనీల ప్రతినిధులు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మఠంపల్లి పోలీస్ స్టేషన్లో రికార్డులను తనిఖీ చేయడం జరిగింది. మఠంపల్లి పోలీస్ స్టేషన్ ఆంధ్ర సరిహద్దుల్లో ఉంది. ఇసుక, గంజాయి, పీడీఎస్ రైస్ పై కఠినంగా వ్యవహరిస్తున్నాము. మఠంపల్లి మండలంలో 50 సీసీ కెమెరాలు నిర్మించబోతున్నాము. వీటి పనులను త్వరగా ముగించుకొని ఏర్పాటు చేయబోతున్నాము. పోలీసులు పనితీరుతో ఎప్పటికప్పుడు కేసులను పరిష్కరించాలని సూచించడం జరిగింది. మఠంపల్లి మండలంలో అసాంఘిక కార్యకలాపాలను పాల్పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. పోలీసులు వెంటనే స్పందించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి సఖీ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. జిల్లాలో క్రైమ్ రేటు కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తగ్గింది. సీసీ కెమెరాల ద్వారా ఎవరైనా దొంగతనాలకు పాల్పడితే వారిని వెంటనే పట్టుకుని కేసు నమోదు చేసే అవకాశం ఉంది. 24, 25తో ఈ 3 సంవత్సరాలు మనం బేరీజ్ వేసుకుంటే 24, 25లో పోల్చుకుంటే మనం చాలా మంచి ప్రోగ్రెస్ సాధించినాం. రోడ్ యాక్సిడెంట్ తగ్గించినాం. దాదాపు జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 45 ప్రాణాలను మనం రక్షించగలిగినాం. అదేవిధంగా దొంగతనాలను తగ్గించగలిగినాం. దాదాపు 20% దొంగతనాలు మనకు తగ్గినాయి. అదేవిధంగా మర్డర్ ఫైర్ గెయిన్ లాంటి అకృత్యాలను కూడా మనం తగ్గించగలిగినాం. పోలీస్ ప్రజా భరోసాతోటి మనం గ్రామాల్లోకి వెళ్ళడం మూలంగా కొట్లాటలు, చిన్న చిన్న నేరాలు కూడా మనం తగ్గించగలిగినాం. ఓవరాల్గా ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోలిస్తే మంచి ఫలితాలను ఇచ్చిందని చెప్పొచ్చు. నగర్ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ఈ నెల 25వ తారీఖు నాడు రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ డిజిటల్ ఎక్స్చేంజ్, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, అదేవిధంగా సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో దాదాపు 150 కంపెనీల సహకారంతో మంత్రి గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క గైడెన్స్లో ఇక్కడ హుజూర్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి పిరల్ ఇన్ఫినిటీ కాలేజ్ అండ్ స్కూల్లో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పక్కనే ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా